నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నట్టి కుమార్ గారు ఉన్నారు. నమస్కారం నట్టి కుమార్ గారు. ముఖ్యంగా ఏంటంటే ఏపీ విషయానికి వస్తే ఏపీలో జనసేన ఎమ్మెల్యే రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారము ఇప్పుడు జనసేన పార్టీలోనూ కూటమి ప్రభుత్వంలో ఒక అలజడి సృష్టించిందని అనుకోవాలా. ఏదైతే తన వీడియో ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది, అది న్యూడ్ వీడియో. ఆ న్యూడ్ వీడియో వల్ల పార్టీకి కొంచెం నష్టం కలిగించే అంశంగా పవన్ కళ్యాణ్ భావించారు. ఆ తర్వాత అఫీషియల్గా అతని మీద విచారణ కమిటీకి అయితే ఆదేశించిన పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగిని మహిళ కావడంతో ఆమె కూడా నిన్న బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆమె మీడియా ముఖంగా కూడా కొన్ని ఎలిగేషన్స్ చెప్పిన పరిస్థితి. ఓవరాల్గా మీకు ఏమనిపించింది, మీరేం చెప్తారు సార్ దీని మీద? నేను ఓవరాల్గా ఒకటి చెప్తానండి. ఓకే, ఏది ఏమైనా పార్టీకి సంబంధం లేదు. ఇది ఇప్పుడు పార్టీలో ఒక వ్యక్తి తప్పు చేశాడు, పార్టీ తప్పు చేయలేదు, నెంబర్ 1. రెండోది, ఒక అమ్మాయి నాకు ఇలా అన్యాయం జరిగింది, నాకు ఈ విధంగా జరిగింది, నన్ను రమ్మన్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనేది కొన్ని విన్నాను. నేను కొన్ని దాకా విన్నాను. ఇప్పుడు అవతల కాదు వాళ్ళ మదర్ మాట్లాడిన మాటలు విన్నాను. ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు. ఆ అమ్మాయి ఆల్రెడీ పెళ్లి చేసుకుంటానంటే ఎలా ఒప్పుకుంది? భర్తతో విడాకులు ఇచ్చిమన్నారు, బెదిరించారు. అంటే ఈ రోజు ధైర్యం ఆ రోజు లేదా? అంటే స్వార్థం మీ దాంట్లో కూడా ఏదో అమ్మాయి దాంట్లో కూడా ఉంది కదా. ఇది కూడా ఇన్వెస్టిగేషన్లో తేలాలి. అంటే నేనేమంటున్నానంటే ప్రతిరోజు ఓకే, ఒక ఎమ్మెల్యే అన్న పేరుతో ఆ చేసిన పనులు 100% తప్పు, దాన్ని ఎవరు సమర్థించట్లా. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో శ్రీధర్ అనే వ్యక్తి తప్పు చేశాడు అనేది ఒప్పుకోక తప్పదు, ఒప్పుకోవాల్సిందే. నువ్వు బ్లాక్మెయిల్కి లొంగిపోయావా, నువ్వు దేనికి లొంగిపోయావా, ఎలా చేసుకున్నావా, ఏం చేసావా అనేది ఒప్పుకోవాలి. కానీ ఆ అమ్మాయి విషయంలో కూడా ఒకటి ఆలోచించాలి. ఆ అమ్మాయి మరి ఏ విధంగా ఆయన్ని లొంగ తీసుకోవాలనుకుంది, ఏ విధంగా ఆయన మాటలకి ఈయన బెదిరిపోయి భయపడిపోయి ఆమె లొంగిపోయి అబార్షన్ చేయించుకునే పరిస్థితికి వచ్చిందండి. ఒకసారి ఆడపిల్ల అంటే ప్రతి ఆడపిల్లకి మనం 100% సపోర్ట్ చేయాలి. కానీ ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి ఆమె ఒక ఎంప్లాయ్, ఆమెకు హస్బెండ్ ఉన్నారు, ఆమెకు ఒక పాప ఉంది, మరి ఆ విధంగా మరి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఆ రోజే రోడ్డు మీద కూర్చుంటే, ఆ రోజే నీ మీద నిన్ను బలవంతకరం చేయబోయిన రోజు ముందు వచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఈజ్ లిటర్లీ ఇద్దరు కాడ ఏదో మంచి 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 రేపో నుంచి ఎక్కడో చెడింది అనేది అనిపిస్తుంది. మంచి రేపో నుంచి చెడింది అంటే అప్పుడు ఇద్దరిది తప్పు, కానీ ఒకరి తప్పు కాదు కదా. మీరు పార్టీకి సంబంధం లేదు, 100% పార్టీ ఈజ్ రైట్. పార్టీ ఏం చేసింది, నువ్వు బాబు నువ్వు చేసిన తప్పుకు నువ్వు పక్కన ఉండు, నీ మీద ఎంక్వైరీ కమిటీ చేసాం, ఎంక్వైరీ ఏందో తెలుసుకున్నాను, ఇది పార్టీ ఇది అయిపోయింది. ఇక్కడ నేనేమంటానంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వెరీ స్ట్రిక్ట్లీ, వెరీ షార్ట్లీ, వెరీ స్ట్రిక్ట్లీ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. మహిళా కమిషన్ దీని మీద యాక్షన్ ఇచ్చింది. మహిళా కమిషన్ తీసుకోవాలి. మహిళా కమిషన్ కాకుండా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలి. డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఈ అమ్మాయి ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి, ఈ అమ్మాయిది ఎంత తప్పు ఉంది, ఆయనది ఎంత తప్పు ఉంది. ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఆమె గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వచ్చు. ఇద్దరు కాడ ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎవరు స్టార్ట్ అయ్యారు, ఎవరు ముందు ఇచ్చారు, ఎవరు వెనక వచ్చారు. ఇప్పుడు ఆమె అంటున్న మాటల ప్రకారం చూస్తే ఆయనే బెదిరించాడు, ఆయనే నేను కంగ్రాచులేషన్ చెప్పడానికి వెళ్తే ఏదో జరిగిందని చెప్తుంది. ఓకే, ఆమె తరపు నుంచి మీరు కంగ్రాచులేషన్ చెప్పడానికి వెళ్తే ఎమ్మెల్యే అంతా ఇప్పుడు ఒక 2 లక్షల మంది దగ్గర గెలిచి ఎమ్మెల్యేకి ప్రతి వాళ్ళు కూడా కంగ్రాచులేషన్ చెప్తారు. దానికి థ్యాంక్స్ చెప్పవచ్చు, లేకపోతే థ్యాంక్స్ లేకపోతే ఇది పెట్టకపోవచ్చు. ఆయన ఒక రాజకీయ నాయకుడు, దాంట్లో మీరు ఒక ఆఫీసరు, మీకు ఆఫీసర్కి మీకు ఏదైనా పని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయన మీకు ఏదైనా ఫేవర్ అడిగి ఉండొచ్చు. కానీ ఎవరు తప్పు జరిగింది, ఇది ఇద్దరు తప్పు కనబడుతుంది అనేది నేను అంటుంది. ఇక్కడ తప్పు ఇద్దరిది. ఆమె ఏదో మీకు పాజిటివ్ చేస్తే ఈయనేదో ఓకే అన్నట్టు, ఈయనేదో ఓకే చేస్తే ఆమె ఏదో ఓకే అన్నట్టు. అంటే ఇద్దరితో జరగకుండా ఇది జరగదు కదా. ఒకరోజు 2 రోజులు జరగలేదు ఈ ఇష్యూ, 1 year దాకా, 1 year నుంచి జరుగుతుంది. కనుక ఇక్కడ 100% అమ్మాయిది కూడా తప్పు కనబడుతుందని నేను అంటున్నా. ఎంక్వైరీ సీరియస్గా చేయాలి. అలాగని చెప్పేసి ఈ ఎమ్మెల్యే గారిని ఈయన వదలొద్దు, ఈయన మీద యాక్షన్ తీసుకోండి. కానీ ఆ అమ్మాయి కూడా తప్పు జరిగితే అమ్మాయి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది సమాజానికి సిగ్గుచేటు. ఏంటంటే ఆడపిల్లల జీవితాలు ఇలాంటి వాళ్ళ వల్ల చాలా చాలా అద్దానమైన బతుకైపోతుంది. అద్దానమైన బతుకంటే ఒక ఆడపిల్లని నమ్మలేని పరిస్థితికి వస్తుంది. ఒక ఆడపిల్ల జీవితం, మీరు ఆ అబ్బాయిని నమ్మటానికి వెళ్తే ఆ అమ్మాయి నాకు తప్పు జరిగింది, అన్యాయం జరిగిందంటే ఇది నిజమా అబద్ధమా అనే పరిస్థితికి ఈరోజు వచ్చేసింది.
ఇప్పుడు వాళ్ళెవరో రావడం చెప్తానండి ఏంటి, బలవంతకరం చేయడం ఏంటి, మీరు నేను సంవత్సరం నుంచి నేను అన్నారండి, నన్ను బెదిరించారండి, బెదిరింపులు అయిపోయి ఈ రోజు వచ్చేసామండి అనేది కరెక్ట్ కాదంటాను నేను. ఈ మధ్యలో 5 సార్లు అబార్షన్ కూడా జరిగిందని చెప్పి నేను ఆమె మీడియా ప్రముఖంగా చెప్పిన. ఏమండి 5 సార్లు అబార్షన్ అంటే ఎంత? 5 సార్లు అబార్షన్ అంటే ఇస్ నాట్ జోక్. మీరు అప్పుడు దాకా ఈ రోజు దాకా మీరు ఎందుకు రాకుండా, ఎందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు, ఎందుకు మరి పోలీస్ డిపార్ట్మెంట్కు ఎందుకు మీరు రాలేదు? ఓకే, ఏది ఏమైనా ఇది లోతుగా ఎంక్వైరీ చేయవలసింది. ప్రతి ఆడబిడ్డ ఆలోచించవలసింది విషయం ఏంటంటే, మీ చేతిలో చెప్పు ఉంది, అవతల వాడి దాంట్లో నోరుంటే మీ దాంట్లో నోరుంది. మీరు ధైర్యం చేసి తిరగబడాలి తప్ప మీరేదో నేను బలహీనతలో ఒక్కసారి సమయంలో నేను లొంగిపోయాను, లేకపోతే బెదిరించాడు, భయపెట్టాడు, నా హస్బెండ్ని భయపించాడు, బెదిరించాడు. నాకు తక్కువ, ఈ హస్బెండ్ ఏమే మగాడే కదా ఆయన కూడా. ఎవడరా నువ్వు నా భార్య మీద వస్తున్నావు అని అడగొచ్చుగా. విడాకుల ప్రొసీజర్లో ఉందని చెప్పేసి ఆయన రియాక్షన్ ఇవ్వలేదట. ఎవరిది? ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి హస్బెండ్ విడాకుల ప్రొవిజన్లో ఉంది అన్నట్టు కూడా ఆమె మాట్లాడుతుంది. విడాకుల ప్రొవిజన్లో ఉన్నారంటే అమ్మాయిని ఆమెను వదిలేసి ఆమెను ఎవరిపై వదలాలనుకున్నారు భర్తని? ఇవన్నీ అందుకంటానండి. ఈజ్ ద టెక్నికల్ అండ్ లీగల్ ఇష్యూస్. ఇది 100% నాకైతే నమ్మసక్యంగా లేదు. ఇది ఒక ఎమ్మెల్యే తప్పు చేశాడు కాదు, ఆ అమ్మాయి ఇద్దరు కలిస్తేనే తప్పు జరుగుతుంది. ఇప్పుడు మీడియాలో వచ్చిన వార్తలు ఏంటంటే ఆమెను పెళ్లి చేసుకోకుండా, అంటే ఫస్ట్ అయితే ఆ అమ్మాయిని వాడుకున్నాడు, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు, నమ్మబలికాడు, ఇప్పుడేమో హ్యాండ్ ఇచ్చాడు, అందుకని అమ్మాయి 2 కోట్లు 25 కోట్లు డిమాండ్ చేస్తుందని చెప్పేసి మీడియాలో వస్తుంది. ఏమండి ఒకటండి, ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోమని అంటే ఆయన పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఉందా, పెళ్లి చేసుకోకూడదు, సహజీవనం చేశాడా లేదా, డిఎన్ఏ టెస్ట్ చేసి ఇవన్నీ చేసి మొత్తం టోటల్గా ఇద్దరు కలిసి ఉన్నారా లేదా, దాంట్లో ఈమె బ్లాక్మెయిల్ చేయడం ఏంటి, ఆమె డబ్బు అడగడం ఏంటి, ఇవన్నీ పోలీసులు ఎంక్వైరీలో తేలాలి. ఎంక్వైరీలో తేలిన తర్వాత ఒక ఎమ్మెల్యే కాబట్టి ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ఎమ్మెల్యేగా ఆయన చేసిన తప్పు ఉంటే 100% కనబడుతుంది, కొంత తప్పు కనబడుతుంది ఈయన సైడ్ నుంచి కూడా. ఈయన సైడ్ ఏమి నేను మంచివాడిని, నేను చాలా అమాయకుడిని, నన్ను మోసం చేశారంటానికి ఏం లేదు ఇక్కడ. ఈయన కూడా ఒక తెలివైన వాడు, ఒక ఎమ్మెల్యే, ఈయన లక్షల మంది ఓట్లు వేస్తే గెలిచిన వాడు. అవగాహన లేదా? అవగాహన లేనప్పుడు ఆమె నీ అక్కో నీ చెల్లెలు అని అనుకోవాలి కదా. నీకు నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే భార్యగా తాళి కట్టి పెళ్లి చేసుకోవాలి కానీ జీవితం ఇవ్వాలి. కానీ మరి ఈ విధంగా నువ్వేదో నేను చాలా అమాయకుడిని, వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు నా కొడుకు చాలా మంచివాడు అని. అంటే మంచివాడు అమాయకుడు, మరి ఆమె చెప్తున్న మాటల్లో 100% కొంత నిజం ఉంది. ఆమె దాంట్లో ఆమె దాంట్లోనూ కూడా అబద్ధం ఉంది. ఇప్పుడు పూర్తిగా నేను చాలా అమాయకురాలని, అస్సలు నాకు ఏమీ తెలియదండి అని ఒక పిల్లని తల్లిని, నేను గవర్నమెంట్ ఉద్యోగిని, నన్ను అన్యాయంగా లోపరుచుకున్నాడు అంటే నమ్మటానికి ఇది సమాజం. ఈ ఒక పిల్ల తల్లివి, ఒక భర్త భార్యవి, నీకు వయసు ఆల్రెడీ మెచ్యూరిటీ ఈజ్ వయస్. నువ్వు అవన్నీ తప్ప కాదని నీకు తెలియదా? సమాజంలో ఇది కరెక్ట్గా మోసం చేస్తున్నాడని తెలియదా మీకు? నీ పిల్లడు కూతురు అన్యాయం అయిపోద్దని తెలియదా మీకు? నీ భార్యకి నీ భర్తకి భార్యకి పడకపోతే నువ్వు ఇంకొకటి ఏదైనా, నువ్వు విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకోటి ఏదైనా చేసుకోవాలి. కానీ ఈ విధంగా కరెక్టా అని నేను ఆ అమ్మాయిని కూడా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఇద్దరు దగ్గర తప్పులు జరిగితేనే జరిగింది. ఇది ఎక్కడో మీ ఇద్దరికి చెడింది, రోడ్డు మీదకి వచ్చారు. కనుక వెరీ సీరియస్ యాక్షన్ అండ్ పవన్ కళ్యాణ్ గారు, వెరీ సీరియస్ యాక్షన్ అండ్ జనసేన పార్టీ. అండ్ ప్లీజ్ లోకేష్ గారు ఇమ్మీడియట్లీ పోలీస్ ఎంక్వైరీ చేసి, ఆమె కూడా గవర్నమెంట్ ఎంక్వైరీ కూడా జాబ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి ఇద్దరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. అవసరం అనుకుంటే ఇలాంటి రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పే విధంగా, ఇలాంటి ఆఫీసర్లకి బుద్ధి చెప్పే విధంగా, ఇలాంటి ఆఫీసర్లు రేపు ఫర్దర్గా ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా సీరియస్ యాక్షన్ ఏమైనా ఉంటే అది మొత్తం టోటల్గా మహిళా కమిషన్ నుంచి కానీ మరి కోర్టు వారి దగ్గర నుంచి కానీ సీరియస్గా తీసుకుంటే ఇంకో ఆడపిల్లకి అన్యాయం జరగకుండా ఉంటుంది, ఇంకో రాజకీయ నాయకుడు తప్పు చేయకుండా ఉంటాడనేది మనవి.